Hi everyone, welcome to ABN Andhrajyoti. Save the Tigers. సెన్సేషన్ క్రియేట్ చేసిన సిరీస్ సీజన్ 1 తెలుసు కదా ఎంత సక్సెస్ అయిందో. సో సీజన్ 2తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో సీజన్ 2 డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అరుణ్ గారు అండ్ యాక్టర్ సుజాత మనతో పాటు ఉన్నారు. సో సీజన్ 2లో ఎలాంటి కామెడీ పండించారు, మిగతా డీటెయిల్స్ కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. హలో అండి, నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? మంచిగా ఉన్నాం. చాలా బ్రైట్గా కూడా ఉన్నారు. సో సీజన్ 2 అనేది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆడియన్స్కి, బికాస్ సీజన్ 1 ఈజ్ లైక్ హ్యూజ్ సక్సెస్ అనే చెప్పాలి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఓటీటీ సిరీస్ అంటే ఇదే కావచ్చు. కామెడీ ప్లస్ స్టోరీ అంటే ఆ సిరీస్ మొత్తం కూడా అసలు ఎపిసోడ్ జరిగిపోతుండే కొద్దే మనకు తెలియట్లేదు. ప్రతి ఎపిసోడ్ అంత సాఫ్ట్గా వెళ్ళిపోతూ నవ్వుకుంటూ చాలా సరదాగా ఉంది. సో ఎందుకు ఇంత టైం మీకు సీజన్ 2 కోసం ఇంత టైం ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే జనరల్గా సీజన్ 1కి అయిపోయిన తర్వాత సీజన్ 2కి రావడానికి అంటే మేబీ స్క్రిప్ట్ వర్క్, ఇంకొకటి ఏంటంటే ఈ సిరీస్ బాగా హిట్ అయింది కదండి. సో వన్స్ స్క్రిప్ట్ లాక్ చేసుకోవడానికి కానీ మళ్ళీ సీజన్ 2 ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఈ ప్రాసెస్లో డెఫినెట్గా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే ఎలా ఉందంటే సీజన్ 1 చూసిన తర్వాత స్టోరీ వైజ్ అదంతా అక్కడ వరకు బాగానే ఉంది, కానీ గ్యాప్ వచ్చేసరికి కొంతమంది స్టోరీ మర్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ టైంలో మళ్ళీ సీజన్ 2తో కిక్ ఇచ్చారు అందరికీ. సో దట్స్ సో నైస్. సో ఈసారి సీజన్ 2లో టైగర్స్కి టైం వచ్చిందంటారా? అంటే ఏ రకంగానే అంటే సేవ్ ది టైగర్స్ టైటిల్ని జస్టిఫై చేసే విధంగా ఉందంటారా సీజన్ 2? అంటే ఇది ఫ్యామిలీ డ్రామా కాబట్టి అంటే ఒకరిని హై చేయాలి, ఒకరిని కించపరచాలని అలా ఏం లేదు. జనరల్గా మనకి ఫ్యామిలీస్లో జరిగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిలిపి అవి ఉంటాయి కదా, ఆ కాన్వర్జేషన్స్ కానీ వాళ్ళ మధ్య. అంటే మనం సీజన్ 1లో మీరు చూసినా కూడా ఫ్యామిలీస్ ఏంటంటే జనరల్గా మన ఇంట్లో కానీ, మన పక్క వాళ్ళ ఇంట్లో కానీ, మన బంధువులు కానీ ఇవే క్యారెక్టర్స్ ఉంటాయి. సో వాళ్ళ లైఫ్ని దగ్గరగా చూపించడం, కాసేపు నవ్వుకోవడానికి అంతే తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ అయితే కాదండి. మీరు క్రిటిసైజ్ చేస్తూ కాదు అనే వర్డ్ అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, కానీ బట్ సిరీస్లో అయితే వి సీ దాట్ కంప్లీట్లీ ఇట్స్ ఫీమేల్ డామినేషన్ సమ్వేర్ అండ్ బాయ్స్ ఆర్ స్ట్రగ్లింగ్, అంటే హస్బెండ్స్ స్ట్రగుల్ చూపించినట్టు కనిపించింది. సో we see that clearly. మేబీ సీజన్ 1లో మీకు అలా కనిపించిందేమో, బట్ సీజన్ 2లో మాత్రం ఒక రకంగా హిట్ అయిందంటే మీరు చాలా వరకు ఆడియన్స్ని గ్రాప్ చేసే పాయింట్ని అక్కడ మెన్షన్ చేశారు. అండ్ we see that కదా. సో సుజాత గారు, సీజన్ 1 తర్వాత సీజన్ 2లో యాక్ట్ చేయడం కంటిన్యూయేషన్ ప్రాసెస్లో ఎనీ చేంజెస్ యూ సీ ఇన్ యువర్ సెల్ఫ్? చేంజెస్ అంటే ఏం లేదనే చెప్పాలి. అంటే సీజన్ 1లో నాకు ఫస్ట్ నేను చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం బెరుకు, భయం, సిగ్గు, బిడియం అవన్నీ ఉండే. సీజన్ 2 వచ్చేసరికి ఒక డైరెక్టర్ అని ఒక్కడే కొత్త, కానీ మిగతా టెక్నీషియన్స్ అదంతా కూడా మాకు పాతదే కాబట్టి ఆయన కొత్త డైరెక్టర్ అయినా మాకు కొత్తగా అట్లా ఏం లేకుండే. మా అందరితో కూడా మంచిగా మింగిల్ అయిపోయి సరదాగా షూట్ చేసినాం కాబట్టి అసలు మాకు ఏం పెద్దగా చేంజెస్ అట్లా ఏం అనిపించలే. డైలాగ్స్, తిట్లు అట్లాంటివి కొంచెం మంచి ఇంప్రూవ్ అయినాయి. స్టోరీ కూడా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సీజన్ 1లో కొంచెం ఉమెన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, బాయ్స్కి బాగా సపోర్ట్ చేసినారు అని, కానీ సీజన్ 2లో అట్లా అస్సలు ఉండనే ఉండదు. మనదే పై చేయి అన్నట్టు ఉంటుంది. అది మాకు ట్రైలర్స్ అందరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆబ్వియస్లీ మన లోపల ఉన్న ఎక్కడో కాడ కొంచెం రాక్షసి అని మనల్ని ఇంట్లో అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్న కావచ్చు, ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. ఎందుకంటే మనకు అది ఉంటుంది కొంచెం. అది భర్తల విషయంలో మనం రాక్షసులం అయితే ఎట్లుంటాము అనేది చాలా ఫన్నీ ఓరియంటెడ్లో చూపెట్టింది అనమాట. సో అడ్వాన్స్డ్ వర్షన్ చూడబోతున్నాం అంటారా? అడ్వాన్స్ వర్షన్ కంటే మన రెగ్యులర్ ఫ్యామిలీ లైఫ్నే ఒకసారి మనం స్క్రీన్ మీద చూసుకున్నట్టు ఉంటుంది. రెగ్యులర్ ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ సినారియోస్ని మీరు ప్రజెంట్ చేశారంటున్నారు కదా. ఇట్స్ లైక్ మనం ఆల్రెడీ మన ఓల్డ్ మూవీస్ చూసుకున్నట్లయితే, ఓల్డ్ అంటే అంత ఓల్డ్ కాదు కానీ బట్ పెళ్ళాం ఊరెళ్తే, రాజేంద్ర ప్రసాద్ గారు మూవీస్ కావచ్చు. సో వీ హ్యావ్ సీన్ సచ్ సీన్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు రిగార్డింగ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళు ఫేస్ చేసే నార్మల్ సినారియోస్. సో అలాంటి ఒక సిరీజే అని చెప్పొచ్చా అండి ఇది? లైక్ అంటే మీరు ఇప్పుడు సీజన్ 1 సీజన్ 2ని మీరు గమనించినట్టయితే జనరల్ ఏంటంటే ఇప్పుడున్న సినారీలో అంటే మోడర్న్ లైఫ్లో ఇప్పుడున్న వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అంటే కొంచెం లిబర్టీ ఉంది. ఇదివరకు మీరు అన్నట్టు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సో కొన్ని పొరపచ్చలు ఉన్నా వాళ్ళ మధ్య
పేరెంట్స్ అత్తమామ ఉండడం వల్ల కొంచెం కామ్ డౌన్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఆ కొంచెం ఫ్రీ లైఫ్ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్కి. ఏదైనా మాట్లాడాలనుకున్నా ఓపెన్గా మాట్లాడడం. ఇంకొకటి ఆ తేడా లేదు వైఫ్ హస్బెండ్ ఇలా అని. సో ఇద్దరు కామన్ ఫ్రెండ్లీగానే ఉంటున్నారు, ఓపెన్ అప్ అవుతున్నారు. సో అది మేము మెయిన్గా ఆ ఐడియాని కొంచెం స్కోప్ చేసుకొని ప్రదీప్ అలా రాయడం కానీ, అంటే తను బెస్ట్గా ఇచ్చాడు. సీజన్ 1కి మీరు చూసినట్టయితే అందరు కనెక్టింగ్ ఎందుకయ్యారంటే బికాస్ ఆఫ్ రైటింగ్. ఏదైనా ఒక సినిమా కానీ, ఒక స్టోరీ, అది సినిమా కానీ, వెబ్ సిరీస్ కానీ ఏదైనా సరే అండి, అది ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కథ. అది కథ బలంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా కాస్టింగ్ అని ఆర్టిస్టులు అని వీళ్ళంతా యాడ్ ఆన్ అవుతారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి వీలుంటుంది. సో సీజన్ 1 కూడా అదే జరిగింది. బెస్ట్ ఏంటంటే స్క్రిప్ట్, అది ప్రదీప్ అండ్ విజయ్, కార్తీక్ వీళ్ళంతా కోఆర్డినేషన్ వల్ల చాలా బాగా వచ్చింది. సో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్రయత్నమే సీజన్ 2. అది డెఫినెట్గా నాకు తెలిసి అంతే గన్ షాట్గా అయితే నేను చెప్పగలను. సీజన్ 2లో మీకు అది కనిపిస్తుంది విత్ ఎమోషన్స్ అండి. మంచి ఎమోషన్స్ ఈసారి మంచిగా ఉంటాయి, చాలా బాగుంటుంది. అంటే మీరు అన్నది అంటే పిల్ల ఊరెళ్తే అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆ జనరేషన్కి తగ్గట్టు స్క్రిప్ట్. ఈ సీజన్ 2 అనేది కంప్లీట్ ఈ జనరేషన్కి తగ్గ స్క్రిప్ట్ అనమాట. మొత్తానికి హంసలేక దొరికిందంటారా? క్లారిటీ వస్తుంది. యూనో వాట్, అంటే చాలా చిన్న విషయాలే ఉంటాయి, ఇష్యూసే ఉంటాయి, కానీ వాటి పల్స్ పట్టుకున్నారు మీరు చక్కగా. వాటి పల్స్ పట్టుకొని ఆడియన్స్ని ఎలా గ్రాబ్ చేయాలి అనే పాయింట్ ఉన్నది చూడండి, చాలా చక్కగా ఉంది. బికాజ్ అది చాలా వరకు సిరీస్ మొత్తం సీజన్ కంప్లీట్ అయ్యే వరకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఏంటి అని. సో మీరు చెప్పాలి అసలు, అంటే చాలా వరకు జీవించేశారు మీరు, అందరూ జీవించారు అనుకోండి. మీరు రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటారా ఏంటి కంప్లీట్లీ? మా సీజన్ 1 దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఇది. రియల్ లైఫ్లో కూడా నువ్వు ఇట్లనే ఉంటావా, లగ్గమైన తర్వాత మీ ఆయనకి ఇట్లనే చేస్తున్నావా నువ్వు అట్లా అని చెప్పి. కానీ అట్లా నేను చాలా సాఫ్ట్. నన్ను ఏమంటారు చాలా సాఫ్ట్. ఎందుకంటే వీళ్ళది నేను చూస్తూ ఉంటాను కదండి షూట్లో కూడా, వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేయడం కేరింగ్ అని. ఇది క్వైట్, అంటే ఇది స్క్రీన్ మీద కాబట్టి మీకు అలా తెలుస్తుంది. కంప్లీట్ ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ డిమాండ్ కాబట్టి ఆబ్వియస్లీ నా లోపల ఉన్న ఇంత లౌడర్ కానీ తను చాలా సాఫ్ట్. థ్యాంక్స్ అన్న. బట్ కెమెరాకి చూసి చెప్పాల్సింది. నేనంటున్నాను యా, బికాస్ తను వెయిట్ చేస్తుంది నా గురించి ఎవరైనా జస్టిఫై చేయండి చెప్పండి. అంటే బయట స్క్రీన్ మీద కనపడేదానికి ఆఫ్ స్క్రీన్కి చాలా తేడా అండి. తను చాలా లవ్లీ, అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మంచి చాలా బాగా ఉంటుంది వాళ్ళ రిలేషన్. బాగుందండి, బాగా ట్రైనింగ్ ఇచ్చారు మీరు. యాక్చువల్లీ మీరు చెప్పినట్టే అక్కడ చెప్తున్నారు, చెప్పమన్నట్టే చెప్తున్నారు. సీజన్ 2లో సుజాతకి ఏంటంటే దర్శక్ కానీ సుజాత కానీ, అంటే మేము షూట్లో కానీ స్క్రిప్ట్ లెవెల్లో మేము చదువుకున్నప్పుడు, ఈ సీజన్ 2లో నాకు తెలిసి సుజాతకి మెయిన్ ఏంటంటే క్యారెక్టర్ వైజ్గా వేరియేషన్స్ ఉన్నాయండి. అది తనకి నిజంగా అది చాలా ప్లస్ అవుతుంది. అవును, అంటే ఒక ఫన్ వైజ్గా కానీ, ఎమోషనల్ వైజ్గా కానీ, ఆ వేరియేషన్స్ ఒక ఆర్టిస్ట్కి దొరికినప్పుడు అది నిజంగా వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కెరియర్ వైజ్గా. సో నేను గమనించింది అయితే సీజన్ 2లో తనకి అది డెఫినెట్గా గన్ షాట్గా తనకి మంచి ప్లస్ అవుతుంది. వండర్ఫుల్. యా, మీరు చెప్తున్నారు ఆల్రెడీ తనది వేరియేషన్స్ చాలా ఉన్నాయి ఈ సిరీస్లో అని. సో వేరియేషన్ విషయానికి వస్తే అసలు ఎలా మీరు మేనేజ్ చేశారు? ఒకసారి చాలా కంప్లీట్ హౌస్ వైఫ్గా, ఇంకొకసారి చాలా పార్టీ గర్ల్గా చూసాను ట్రైలర్లో. సో అంటే ఆ వేరియేషన్స్కి మీకు సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మేనేజ్ చేశారు మీరు? అంటే నేను డైరెక్టర్ అన్నకే రైటర్ అన్నకే ఇస్తాను ఈ క్రెడిట్. ఎందుకంటే నేను నిజంగా లొకేషన్కి వెళ్ళడం కూడా ఒక వైట్ పేపర్ లాగానే వెళ్ళిపోయేదన్నమాట. అంటే ఈరోజు సీన్ ఏముంటుంది, మేము ముందే స్క్రిప్ట్ అదంతా కూడా చదువుకున్నా, ఈరోజు లొకేషన్లో ఏముంటుంది అనేది మాకు కొంచెం ఐడియా లేకుండే. ఓకే, ఈ కాస్ట్యూమ్తో వెళ్తున్నాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత సీన్ ఏది జరుగుతుంది ఏంది అని వీళ్ళు ఏది చెప్పి ఎట్లా చేయాలని చెప్పేసి అంటే అట్లా చేసుకుంటుండే. సో ఈ విషయంలో క్రెడిట్ అయితే డైరెక్టర్ అన్నకి, అరుణ్ అన్నకి ఉన్న ప్రదీప్ అన్నకి రైటర్, వాళ్ళిద్దరికి ఇచ్చేస్తా. ఇంకా కెమెరా విషయంలో మాత్రం విశ్వ అన్న. అంటే ఇన్ కేస్ మా లుక్స్ అట్లాంటిది కొంచెం డల్ అనిపించినా, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ కావాలనిపించినా కూడా విశ్వాన్న కూడా మంచిగా సపోర్ట్ చేస్తుండే. సో తను విశ్వాన్ని, అంటే డిఓపి విశ్వ గారు కానీ, మిగతా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కానీ, కాస్ట్యూమ్ డిజైనర్ కావ్య, వీళ్ళందరూ అంటే బెస్ట్ ఇచ్చారండి. ఎక్కడ కాంప్రమైజ్ అని కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మహి సార్
ప్రొడక్షన్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. సో టెక్నికల్ పరంగా ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు. యా అండ్ రైటింగ్ పార్ట్ కావచ్చు, ద డైరెక్షన్ పార్ట్, అంటే ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ మనం కామన్గానే చూస్తున్నాం, కానీ మనం ప్రెజెంట్ చేసే విధానంతో ఇట్ మేక్స్ అ సెన్సేషన్ హిట్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఎట్లా అంటే మీ వర్క్ ఏ విధంగా ఉంది ఆఫ్ స్క్రీన్? హౌ డిడ్ యూ వర్క్ మీ గ్రౌండ్ వర్క్? రైటర్స్ ఎస్ బిఫోర్ దట్ అంటే ప్రదీప్ నేను అంటే తను డైరెక్టర్ ఉన్నప్పుడు తను అద్వైతం అనే షార్ట్ ఫిలిం ఒకటి చేశాడు, అది నేషనల్ అవార్డు కూడా వచ్చింది, దానికి నేను వర్క్ చేశాను అనమాట. సో తర్వాత మాది ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒక 10 to 12 years ఉందన్నమాట. సో తన వర్క్ స్టైల్ ఏంటి నాకు ఐడియా ఉంది. సో తన ప్రాజెక్ట్స్ కూడా వర్క్ చేసినందుకు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది తనతో ఎలా ట్రావెల్ అవ్వాలి ఏంటది. సో బిఫోర్ దట్ ఏంటంటే తను సీన్స్ కొన్ని డిస్కషన్ జరుగుతూ ఉందండి విత్ రైటర్స్తోనే, అంటే కార్తిక్, విజయ్, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు సపోర్టింగ్గా. మెయిన్ బేస్ ప్రదీప్ అండి. తను ఒకసారి డిజైన్ చేసిన తర్వాత ఇలా వెళ్దాం అనుకుంటున్నాం, మన సైడ్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఒక డిస్కషన్ పెట్టుకొని ఫైనల్గా డిస్ని వాళ్ళకి ఒకసారి ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు ఏమైనా ఫైనల్ కరెక్షన్ చెప్పినప్పుడు అవి ఎంతవరకు మనం తీసుకోగలము, ఎంతవరకు ప్రాపర్ ఉన్నాయి ఒక డిస్కషన్ ఉంటుంది. ప్రతిదీ విత్ డిస్కషన్ కోఆర్డినేషన్ త్రూ వెళ్తాం. సో ఫైనల్గా ఒకసారి లాక్ అయిన తర్వాత గో టు సెట్. యా వండర్ఫుల్ అండి. అంటే కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి ఏమైనా సర్వే చేశారా ఏంటి, అసలు మ్యాజిక్ ఏంటి మీ సిరీస్లో? ఇంత మ్యాజికల్ ఈవెంట్స్ ఎలాగ మీరు కలెక్ట్ చేశారు? బేసిక్గా ఏంటంటే అండి, మనం సొసైటీతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకు డెఫినెట్గా ప్రతి దగ్గర మనం కొన్ని తీసుకోవడం జరుగుతుంది ఇన్పుట్స్, అంటే లైఫ్ని దగ్గర నుంచి చూడడం జరుగుతుంది. సో మీరు సీజన్ 1లో చూసినప్పుడు కూడా అది మీకు చాలా బాగా కనిపిస్తుంది. అంటే బేసిక్గా స్క్రిప్ట్ అనేది అలా డిజైన్ చేశారు, అంటే రైటింగ్ సైడ్ ప్రదీప్ ఆ కాల్ తీసుకోవడం వల్ల అది బాగా జరిగింది. ఇన్ ద సేమ్ వే మహేష్ సార్ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా వెళ్ళాలన్నప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది క్యారెక్టర్స్ మధ్య. అది ఇంకొకటి సీజన్ 1లో మనకి మంచి ఫెచ్చింగ్ ఏంటంటే స్క్రిప్ట్ ఏ రకంగా అయితే డిజైన్ చేశారో అది అది అనుకోకుండా తెలియదు, మరి నాకు తెలియదు, కానీ ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా అందరు బాగా ఫిట్ అయ్యారండి. సో అది దర్శి కానీ, సుజాత కానీ, ఇన్ ద సేమ్ వే అభినవ్ కానీ. అభినవ్ కూడా నాకు ఆల్మోస్ట్ 10-12 years నుంచి పరిచయం. తను పావని, తర్వాత దేవి అని, చైతన్య గురించి కూడా అందరికీ బాగా తెలుసు. అంటే మీకు స్క్రీన్లో ఎలా అయితే కనపడుతున్నారో బయట కూడా తను అదే సాఫ్ట్ స్పోకెన్. ఇంకా దేవయాని గురించి చెప్పాలంటే తను పర్ఫెక్ట్గా ప్రొఫెషనలైజ్ అండి. అంటే ఆన్సెట్లో ఉంటే ఇప్పుడు క్యారెక్టర్ గురించి, ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ గురించి దాని మీదే ఉంటుంది తను. అభినవ్ తనది టైమింగ్ ఎక్సలెంట్ ఉంటుందండి. అంటే మనకి టేక్ అప్పుడు కాదు, బిఫోర్ దట్ కూడా తను నవ్విస్తూనే ఉంటాడు, అందరితో టైమింగ్లో ఉంటాడు. బాగా సరదా మనిషి. సో వెరీ డెడికేటివ్ అండి. దర్శి ఏంటంటే నేను దర్శిలో గమనించింది ఏంటంటే తను షూట్కు వస్తాడు, బట్ నేనేమంటున్నానంటే తను మనం అప్పుడు ఆ మూడ్లో ఉన్నాడా కరెక్ట్గా. ఇప్పుడు సుజాత అన్నట్టుగా హీరో ఎమోషన్స్ తీస్తూ ఉన్నాం, తను మార్నింగ్ వచ్చాక బిఫోర్ దట్ స్క్రిప్ట్ పంపించేస్తాను తనకి, కానీ మార్నింగ్ వచ్చాక మళ్ళీ ఒకసారి బ్రషప్ చేసుకుంటాను. సో ఆ మూడ్లో ఉన్నప్పుడు కరెక్ట్ మూడ్లో ఉన్నారా వీళ్ళు, ఇది మనకి ఎక్కడ పడుతుంది, ఏ ఎపిసోడ్లో పడుతుంది, మనకు ఒక క్లారిటీ ఉంటుంది. బట్ ఆర్టిస్టుల పరంగా మనం అది పుల్ చేయాలనుకుంటాం. సో ఆ మీన్ వైల్ తను చూసినప్పుడు నేను క్యాజువల్ ఉన్నాడు అనుకుంటాను, బట్ వన్స్ సెట్లోకి వచ్చాక ఆ క్యారెక్టర్లోకి దిగిన తర్వాత తను చేస్తూ ఉంటే మనం ఏం కరెక్షన్స్ చెప్పాలనిపించదు. నేను చాలా 2-3 సార్లు తను అడిగాను అనమాట, నువ్వు ఇంత ఈజీగా అంటే ఒకసారి చెప్పగానే అలా చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు, అంటే అంత పర్ఫెక్షన్ ఎలా వస్తుంది అదే. అంటే ఆ క్యారెక్టర్ మీరు అంటే ప్రదీప్ కానీ ఎవరికైనా క్యారెక్టర్ని మీరు అలా డిజైన్ చేశారు కాబట్టి అర్థమైపోతుంది కదా అది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి. సో టూ గుడ్ అండి సుజాత కానీ తను కానీ. యాక్చువల్ లాస్ట్ మేము సీజన్ 2లో చెప్పాలంటే లాస్ట్ 1 week కంప్లీట్ వీళ్ళ హౌస్ ఏదైతే మన గంటా రవి అండ్ సుజాత వాళ్ళ హౌస్ ఉంటుందో దానిలోనే కంప్లీట్గా చేశాము. సో తను అన్నట్టుగా ఏంటంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి, అంటే అందులో హ్యాపీనెస్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, చిరాకులు ఉంటాయి, ఈరోజు ఇది ఉంటుంది రేపు ఏముంటుందో వాళ్ళకి తెలియదు, తర్వాత ఫంక్షన్స్ ఉంటాయి ఇలాంటివి. బట్ ఎవ్రీడే ఆ వేరియేషన్స్ పర్ఫెక్ట్గా పట్టుకొని చేయడం అనేది నిజంగా ఛాలెంజింగ్ వీళ్ళిద్దరికి. అది చాలా బాగా చేశారు. ఇంకా గంగవ్వ వాళ్ళ పిల్లలు కానీ, డింపుల్ కానీ, బుడ్డోడు కానీ అందరూ చాలా బాగా చేశారండి. అంటే వాళ్ళు అంటే అందరు క్విక్గా రెడీ, అంటే ఇలా చెప్పగానే పట్టేసుకునేవాళ్ళు చేయడం. కానీ సీరత్ కపూర్ సీజన్ 2లో ఎంటర్ అయిన తను, తర్వాత ఇంకో అమ్మాయి కూడా దర్శన బాలిక్ అనే అమ్మాయి, వీళ్ళంతా కొత్త వాళ్ళు.
సో మనం ఈ క్యారెక్టర్ వీళ్ళని ఫిక్స్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళందరూ చాలా బాగా చేశారండి. అసలు క్యారెక్టర్స్ ఫిక్సేషన్ అనేది కీ రోల్ అంటారు. సో ఫస్ట్ అసలు సుజాతని అప్రోచ్ అయినప్పుడు అంటే హౌ షీ విల్ బి ద సూటబుల్ పర్సన్ ఫర్ దట్ క్యారెక్టర్ అనే సీజన్ 1నే తీసుకుందాం. ఎట్లా అనిపించింది అంటే క్యారెక్టర్స్ చూసింగ్ ఇప్పుడు రైట్ నౌ షీ ఈస్ దేర్ కాబట్టి తన గురించి అడగాలి. సో ఎట్లా చూస్ చేశారు క్యారెక్టర్స్ని? యా దిస్ పర్సన్ ఈజ్ సూటబుల్ అని జస్టిఫై చేస్తారు క్యారెక్టర్స్ అని. అది ఇంకా సీజన్ 1కి నేను లేను కాబట్టి అది ప్రదీప్ అండ్ టీమ్ కాల్, తను చెప్తారు ఒకసారి. మా సీజన్లో అందరికంటే లాస్ట్ కన్ఫర్మ్ చేసింది నా క్యారెక్టరే అనమాట. నా క్యారెక్టర్ గురించి చాలా ఆడిషన్స్ జరిగినాయంట. సో ఎట్లా అంటే ఇంకా ఇట్లున్నారు అసలు ఇక ఎవరు వాళ్ళ ఆ టీంలో ఎవరు కాంప్రమైజ్ అవుతలేరు. అనుకున్నట్టు అన్ని ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ పర్సన్ కరెక్ట్గా దొరికితేనే మనము షూట్కి వెళ్ళిపోదాం, లేకపోతే కొంచెం లేట్ అయినా పర్లేదు పర్ఫెక్షన్గానే వెళ్ళిపోదాం అన్నట్టుగానే వెయిట్ చేస్తున్నారంట. సో నాకు సడన్లీ ప్రదీప్ అన్న తేజ అన్న దగ్గర నుంచి కాల్ వచ్చిండే, డైరెక్టర్ సీజన్ 1 డైరెక్టర్. కాల్ వచ్చినప్పుడు ఇట్లా రండి అని అంటే నేను కొంచెం ఇబ్బంది పడి ఉండే, అమ్మో ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంట అట్లా ఇట్లా అని. తర్వాత మా ఆయనతో అప్పటికి నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, రాకేష్ గారితో అని చెప్పించి ఒకసారి ఆఫీస్ దగ్గరికి పంపించండి అని చెప్పేసి అంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చినారు. నాకు ఆ స్క్రిప్ట్ చదవడం నాకు మనకు బేసిక్ అలవాటే కదా. స్క్రిప్ట్ ఇట్లా నేను చదివినాను, ఆడిషన్ కూడా తీసుకోలేదు, ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి పక్కా అని చెప్పేసి అన్నారు అనమాట. కానీ నాకు ఎక్కడనో డౌట్ ఉండే, సీజన్ 1కి మాకు కాల్ షీట్ తక్కువ ఉండే, వర్క్ చేసింది కూడా మేము తక్కువే, అండ్ నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అది కాబట్టి నేను పెద్ద కాన్ఫిడెంట్తో లేను. ఓకే పోయినాం కదా, చేసినాం మన వర్క్ మనం చేసినాం అన్నట్టుగానే ఉంటుండే. కానీ ఎండ్ ఆఫ్ ద టైం అది రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఒక్కొక్కరి దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసే ఇది నేనైనా అనుకున్నా. నేను మహి సార్ వాళ్ళైతే రిలీజ్ అయిన నెక్స్ట్ డే నేను కాల్ చేసి ఈ క్యారెక్టర్కి నువ్వు తప్ప ఎవరైనా కూడా మేము యాక్సెప్ట్ చేసేటోళ్ళం కాదమ్మా, ఇచ్చి పడేసిన క్యారెక్టర్ చాలా బాగా చేసినావు అని చెప్పి. అంటే మహి సార్ దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లొకేషన్ దగ్గర ఎప్పుడు చూసినా చాలా సైలెంట్గా, నేనేమో లడలడలడ మాట్లాడుతూనే ఉంటాను, లొకేషన్లో ఉన్నా అసలు ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాను నేను. మహి సార్ని ఎప్పుడన్నా చూసినా సైలెంట్గా ఉంటుండే. అట్లాంటిది సార్ కూడా కాల్ చేసి ఇట్లా నువ్వు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాను. ప్రదీప్ అన్న, తేజ అన్న వాళ్ళందరూ అయితే సూపర్ హ్యాపీ అసలు. నేను అంటే అన్న వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెంట్ ఉండే అనమాట లొకేషన్లో కూడా. నేను ఇందుకే పిక్ చేసుకున్నది. లొకేషన్లో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అన్న వాళ్ళ పేపర్ వర్క్ ఉంటుంది, డెఫినెట్లీ 95% పేపర్ వర్కే ఉంటుంది. కొంచెం 5% ఏదన్నా మాకు లొకేషన్ కావచ్చు, లేకపోతే నాకు గంటకి మధ్య ఏదన్నా కాన్వర్జేషన్లో కొంచెం ఎక్కువ డైలాగ్స్ వచ్చినా మాకు ఫ్రీగా వదిలిపెడుతుండే. నీకు ఏమైతే అనిపిస్తుందో నువ్వు మాట్లాడుకో, మాకు ఎంత కావాలో మేము అది తీసుకుంటామా అని చెప్పేసి అంటుండే. గాడ్ గ్రేస్ సీజన్ 1లో అట్లనే ఉండింది, సీజన్ 2లో కూడా అట్లనే. నువ్వేం మాట్లాడుతావో నీ ఇష్టం, నీకు సిచ్యువేషన్ ఇది, దీనికి ఈ డైలాగ్స్ మేము రాసినాం, నువ్వు దీనికి కలుపుకొని నువ్వు ఏదైనా మాట్లాడితే నువ్వు మాట్లాడు, నువ్వు ఎంత మాట్లాడితే మాట్లాడు, అంతా మేము తీసుకుంటామని చెప్పేసి అని ఫ్రీ ఇచ్చినారు. కాబట్టి మేబీ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను నమ్మకం నిలబెట్టినానే అనుకున్నా, నిలబెట్టిన. సీజన్ 2లో అయితే ఇంకా గట్టిగా నిలబెట్టిన. ఓకే, సో సీజన్ 2లో మీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందంటారా? ఉంటుంది, ఎక్కువ రచ్చ లెవెల్ పీక్స్ ఉంటుంది. అమ్మో అసలు చూసి ఒక్కొక్కరు దడుచుకుంటారు కూడా. అయితే ఫస్ట్ అసలు అందరూ అప్రిసియేషన్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది, కానీ మీ ఆయన అసలు ఫస్ట్ మీ ఆయన ఏం చెప్పారు అది చెప్పండి నాకు. అంటే మేమిద్దరం జబర్దస్త్ వర్క్ చేస్తున్నాం కదా, నేను తన టీంలోనే వర్క్ చేస్తున్నా. తనకు తెలుసు ఎట్లా ఏంది అనేది, కానీ ఆ స్టేజ్ మీద కూడా మనకున్న క్యారెక్టర్కి నీకు ఇది కాదు అసలు, నీకు కరెక్ట్ క్యారెక్టర్ పడతలేదు, నీకు కరెక్ట్ క్యారెక్టర్లో నేను సూటబుల్ చేయలేకపోతున్నా అని చెప్పేసి అంటుండే. బికాజ్ తెలంగాణ అంత అదిగా మాట్లాడే సిచ్యువేషన్లో వెళ్ళలేదు నేను. సో ఇది చూసిన తర్వాత అసలు నేను ఎట్లయితే అనుకున్నానో ఇది నీ క్యారెక్టర్ ఎంత బాగా చూపించినారు, అసలు నువ్వు అసలు ఎంత బాగా పర్ఫామ్ చేస్తావని నేను అనుకోలే, చాలా బాగా పర్ఫామ్ చేసినావు అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన ఆ లెవెల్లో మెచ్చుకోవడం నాకు ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు జబర్దస్త్లో పర్ఫామ్ చేసినా కూడా ఓకే బాగా చేసినావు, అంతగానో మేము మెచ్చుకోడు, ఓకే క్యారెక్టర్కి న్యాయం చేసినావు అని చెప్పేసి అంటుండే. కానీ దీంట్లో మాత్రం నీ పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పేసి అన్నారు. వండర్ఫుల్ అండి. సో టెక్నికల్ విషయానికి వస్తే అది టెక్నికల్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? అందరూ చాలా బాగా చేశారండి. అంటే ఇది ప్రతి ఒక్కరు ఏంటంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి. జనరల్గా ఇప్పుడు మీరు రైటింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ప్రదీప్, విజయ్, కార్తిక్ వీళ్ళైతే ఎలా అయితే ఇన్పుట్స్ ఇచ్చారో, ఇన్ ద సేమ్ వే డిఓపి కూడా తను సెట్ డిజైనింగ్లో కానీ కాస్ట్యూమ్ కలర్స్లో కానీ ఒక కలర్ థీమ్ అనుకొని అందరం వర్క్ చేసుకొని ఇలా వెళ్దాం,
ఇప్పుడు మీకు సీజన్ 2లో గమనించినట్టయితే చైతన్య కానీ మిగతా వాళ్ళు కొన్ని క్యారెక్టర్స్లో కాస్ట్యూమ్ వైజ్ కానీ లుక్ వైజ్గా కానీ కొంచెం తేడా తీసుకున్నాం. అంటే ఇంకా కొంచెం బెటర్గా వెళ్దాం, ఇంకా బాగా వెళ్దాం అని. అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు మనకి సీజన్ 2కి వచ్చేసరికి సీజన్ 1 ఇంత బాగా హిట్ అయినందుకు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాటిని మనం బాగా రీచ్ అవ్వాలి అని ప్రతిదీ డీటెయిలింగ్ వెళ్ళడం జరిగిందండి. అంటే మీకు స్క్రీనింగ్ వైజ్గా కూడా చూసినప్పుడు ఆ తేడా కనిపిస్తుంది మీకు. ఇంకా ఆర్ట్ డైరెక్టర్ కూడా కిరణ్ అని తను కూడా చాలా బాగా చేస్తారు. తనకి రంగస్థలంకి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేశారు. వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండి. తర్వాత కావ్య అని కాస్ట్యూమ్ డిజైనర్ కూడా తనకి ఇది డెబ్యూ, బట్ చాలా బాగా చేశారు. అంటే అందరూ కోఆర్డినేట్ చేసుకోవడం అండి ఒకరితో ఒకరు. సో ప్రొడక్షన్ కూడా ఇక్కడ ఇంత బడ్జెట్ ఎందుకు, అక్కడ అలా ఏం వద్దు అనేది ఏం లేదు. సో వాళ్ళు మేము అడిగినవన్నీ అన్నీ ఇన్ టైంలో ఇచ్చారు, మహి గారు కానీ ఎవ్రీబడి. యా, అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్. ట్రైలర్లో లాస్ట్లో చూస్తున్నట్లయితే అడవిలో సీన్స్ కనిపించాయి. అదైతే సూపర్, అసలు మామూలుగా లేదు. ఎక్కడ ఆ సీన్స్ ఎక్కడ షూట్ చేశారు, అసలు ఏంటి కొత్తగా వెరైటీగా అనిపించింది అది? అంటే అది కొంచెం ఫారెస్ట్ లొకేషన్కి వెళ్ళామండి. అది మేము ఇదంతా ఎపిసోడ్స్ అయిపోయాక చివరిలో చేద్దాం, ఎందుకంటే అది గెటప్ కొంచెం టైం టేకింగ్ అనమాట. లాస్ట్ షెడ్యూల్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఆర్టిస్టులు కూడా వాళ్ళు నాకు తెలిసి ఈ సీజన్ 2కి వచ్చేసరికి సుజాత, దర్శి, అభినవ్ ప్రతి ఒక్కరు చాలా బిజీ ఉన్నారు. సో వాళ్ళు అంత బిజీ టైంలో కూడా మనకి ఎక్కడ షెడ్యూల్ బ్రేక్ అవ్వకుండా ఇన్ టైంలో డెఫినెట్గా మనకి ఇన్ టైంలో అన్ని డేట్స్ ఇచ్చారు వాళ్ళు. అది వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇన్ ద సేమ్ వే ఆ టైంలో మేము ఇదేంటంటే గెటప్ లుక్ వేరే ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళు ఆల్రెడీ ఒక లుక్లో ఉన్నారు కదండి. సో ఆ లుక్ కోసమని మేము వెయిట్ చేసి చివరిలో చేసాము. అది హైదరాబాద్ దగ్గర నియర్ బై ఫారెస్ట్లో చేసాము. 2 days వీళ్ళకి కొంచెం కష్టంగానే ఉంది, బట్ మేము అనుకున్నాం చాలా చిరాకు పడతారేమో, అంతసేపు హోల్డ్ చేస్తారా లేదా బేసిక్గా అనుకున్నాం. కానీ పాపం వాళ్ళు ఆ విగ్గులు పెట్టుకోవడం కానీ అది కానీ డే 1 నుంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు సీజన్ 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఆబ్వియస్లీ చేయొచ్చు చెప్పండి. అది ఆడియన్స్ నుండి వచ్చేది అండి. అంటే వన్స్ మనకేంటంటే ఇప్పుడు సీజన్ 1 ప్రదీప్ చెప్పినట్టుగా బాగా రాశారు, బాగా చేసాము. సో బట్ ఆడియన్స్ నుంచి ఇంకా అంతకన్నా ఎక్కువ ఇచ్చారు. సో సీజన్ 2ను కూడా మనం ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యి వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకోండి. డెఫినెట్గా 3-4 అవి అంటే డెఫినెట్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. బట్ అది కంప్లీట్గా ఆడియన్స్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు చెప్పలేదు. సో నైస్ కన్వర్జేషన్ విత్ యూ, వండర్ఫుల్ టాకింగ్. అండ్ సిరీస్ చూడడానికి అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను, మా ఆడియన్స్ కూడా. హ్యూజ్ సక్సెస్ ఆల్రెడీ. సీజన్ 3 అనౌన్స్మెంట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. అండ్ ఏబిఎన్ ఆడియన్స్ అందరూ కూడా డెఫినెట్లీ March 15th Disney+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది సేవ్ ద టైగర్ సీజన్ 2. మీరు సీరియస్లీ లాస్ట్ సమ్మర్లో వచ్చినాము, ఇంట్లోనే అందరు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయరు, బయట ఎండలకు తిరగకుర్రి, ఎండలు ఈసారి బాగా గట్టి కొడుతున్నాయి అని చెప్పేసి ఎట్లయితే చెప్పినానో ఈసారి కూడా అట్లనే ఎండలు పోయినసారి కంటే బాగా దంచి కొడుతున్నాయట, బయట తిరగకుర్రి, ఇంట్లోనే అందరు కూర్చోరి. ఇంట్లో అందరు కూర్చున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనం మంచిగా సినిమాలు సీరియల్ అట్లాంటివి చూడాలనుకుంటాం కదా. ఈసారి మాత్రం సేవ్ ద టైగర్ సీజన్ 2 మంచి పెద్ద స్క్రీన్లో పెట్టుకొని చూసుకోరి. ఎంత ఇష్టంగా చూస్తారో అంత కడుపుబ్బని అవుతారు ఫ్యామిలీ అందరూ డెఫినెట్లీ. మన తెలుగు ప్రేక్షకులందరికీ డెఫినెట్గా March 15th ఒక బోనాజా అంటే సేవ్ ద టైగర్స్ 2 రిలీజ్ అవ్వబోతుందండి. ఓవర్సీస్లో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో డెఫినెట్గా మీ అంచనాకి తగ్గట్టుగా ఉంటుందని. సో ఫ్యామిలీతో కూర్చొని అందరూ సుజాత చెప్పినట్టుగా సమ్మర్ని బాగా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మా టీంకి అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Yes, thanks a lot. Thank you. Yeah, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching ABN ఆంధ్రజ్యోతి.